శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. ఓం నమః శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ. ఓం నమః శివాయ. నా పేరు గాయత్రి. మా వారి పేరు విశ్వనాథ్ సాయి. గురువుగారితో అనుభవాలు ఎలా పంచుకుందాం అని ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఎలాగ గురువుగారితో పరిచయం అయింది అని వేస్తే చెప్పలేం. ఎందుకంటే నాకే తెలియదు. గురువుగారి పరిచయం, గురువుగారు ఎలాగ తెలిసింది అంటే కేవలం అది గురువుగారి అనుగ్రహమే. గురువు అనుగ్రహంతోటి గురువు పరిచయం అవుతారని గురువుగారి అనుగ్రహమే కేవలం. పుట్టి పెరిగిందంతా విశాఖపట్నం అవడం వల్ల గురువుగారి గురించి చిన్నప్పటి నుంచి వినడం జరుగుతూ ఉండేది. సద్గురు శివానందమూర్తి గారు ఉన్నారు ఇలాగా అని. కానీ ఎప్పుడు అంత ఇదవ్వలేదు, కలవలేదు ఎప్పుడూను. నాకేంటంటే గురువు అనుగ్రహం అని చెప్పాను గదా! సామవేదం షణ్ముఖం గారు ప్రవచనాలు వినడం లాక్‌డౌన్‌లో అలవాటయింది. అలవాటవుతూ ఉంటే అలాగా వింటూ ఉంటే గురువుగారు ప్రసంగాల్లో చెప్తూ ఉండేవారు. సద్గురు శివానందమూర్తి గారు గురువుగారు ఇలా భీమిలిలో ఉంది ఆశ్రమం అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవారు. ఒకసారి ఎప్పుడు నాకు బాగా అనిపించిందంటే మహాలక్ష్మి వైభవం ప్రవచనం చెప్తూ ప్రతి ఇల్లాలు మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి. అలా చదువుకుంటే ఆ ఇంట్లో ఎవరికీ అన్నవస్త్రాలకి లోటు ఉండదు. వాళ్ళకి దేని గురించి దిగులు పడక్కర్లేదు అని చెప్పారనమాట. అంటే లక్ష్మి అంటే బోలెడంత డబ్బు ఉండడమే కాదు, ఎక్కడ అప్పు చేయకుండా బతకడము, నలుగురికి ఉన్న దాంట్లో నలుగురికి పెట్టడము, అలాగే దేని గురించి చింతన లేకపోవడం, ఆత్మ సంతృప్తే నిజమైన లక్ష్మీదేవి అని గురువుగారు చెప్తూ ఉంటారు. అందుకనే సద్గురు శివానందమూర్తి గారి అనుగ్రహం ఏంటి అంటే ప్రతి ఇల్లాలు మహాలక్ష్మి అష్టకం అండ్ అష్టోత్తరం 2 చదువుకోవాలి. ఆ ఇల్లంతా చాలా బాగుంటుందని చెప్పారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న అలవాటు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, అష్టకం చదువుకోవడం, కనకదార స్తోత్రం పారాయణం చిన్నప్పటి నుంచి అలవాటయ్యాయి. అరే! నేను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే నిజమే గదా! అమ్మ లైఫ్‌లో గాని, నా లైఫ్‌లో గాని చిన్నప్పటి నుంచి దేని గురించి ఇది కావాలి అని అడగలేదు. అంతా కేవలం పరమాత్మ అనుగ్రహంతో వచ్చిందే. అది జరిగింది గదా! నిజమే గదా! లక్ష్మీదేవి అంటే ఏంటి? అసలైన అమ్మవారు అంటే ఏంటి? అని అంతా నిజంగా అనుభవంలోకొచ్చిందనమాట. ఎందుకంటే మన జీవితం ఒకసారి తరిచి చూసుకుంటే వెనక్కి వెళ్తే కనిపించింది. అమ్మవారు ఎలా అనుగ్రహించారు. లక్ష్మీదేవి అంటే మనకు అవసరానికి, సమయానికి డబ్బు ఎలా చేతికి అందుతుంది. ఎవరి దగ్గర చేయి చాచకుండా బతకడం. ఇవన్నీ కూడా జరిగాయి కదా జీవితంలోని. ఇంక అంతకన్నా ఏం కావాలి అని అనిపించింది ఫస్ట్ టైమ్ నాకు. అలా ఆ ప్రవచనాలు వింటూ ఉండడం, గురువుగారి గురించి తెలుసుకోవడం, అలాగే అదే సమయంలోని ఏంటో తెలీదు, అది కేవలం గురువు అనుగ్రహం అని చెప్పాను గదా! అలాగే గురువుగారికి సంబంధించిన వీడియోలు శాంతికుమార్ గారి 'ఎంఆర్ఎస్‌కేకే 99' ఛానల్ అనుకోకుండా ఒకసారి నాకు యూట్యూబ్‌లో దొరికింది. ఆ గురువుగారి భక్తులు, గురువుగారి గురించి ప్రవచనాలు వినడం. అది అలా అలాగా గురువుగారి ప్రవచనాలు, మాటలు వినడం అలా అలా అలవాటయ్యాయన్నమాట. నాకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తాను నేను. స్టే స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిక్రూట్ అయ్యాను గ్రూప్ సర్వీసెస్ రాసి. అప్పుడు అనిపించిందనమాట. ఇంతవరకు జీవితంలో జరిగిందంతా కూడా మనం ఏదో గొప్ప మన నిర్వాకం అనుకుంటున్నాము. కానీ అదేమీ కాదు. అదంతా కేవలం ఆ పరమాత్మే గురువు రూపంలో వచ్చి ఇస్తున్నారు. ఒక అదృశ్య శక్తి అని అర్థమైంది. ఇంకా అప్పటినుంచి ఇంకా తెలియకుండానే నాకు ఫాలో అవ్వడం మొదలైంది. షణ్ముఖ శర్మ గారు గురువుగారు 'గురుభ్యో నమః' గురుకులం ఉంది. అందులో ఒక సభ్యురాలిని నేను. అలా అందులోని ప్రవచనాలు వినడము, అలాగా గురువుగారి గురించి తెలుసుకోవడం, వాళ్ళ భక్తుల అనుభవాలు అంటూ అలాగా గ్రాడ్యుయల్‌గా వినడం మొదలైంది. వింటున్నప్పుడు అంటే అంతకుముందు ఒకటి చెప్తూ ఉంటారు గురువుగారు, సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారు. మనకి ఒక సద్గురువులు దొరకాలి అంటే, ఒకరోజు మనం గురువు దగ్గర కూర్చుని శివాలయంలో గాని, ఎక్కడైనా భగవంతుడి ముందైనా కూర్చుని
శివాయ గురువే నమః, శివాది శ్రీ గురుభ్యో నమః అని మనస్ఫూర్తిగా నామాలు చదువుకోండి. మీకు తప్పకుండా గురువు అనుగ్రహం, గురువుగారికి సరైన గురువు లభిస్తారు అని చెప్పారనమాట. ఇంకా అదే నమ్మకంతోటి నేను కూడా రోజు పూజ చేసుకునేటప్పుడు ఆహ్, కాకతాళీయంగానే శివాయ గురవే నమః అనుకోవడము, శివాది శ్రీ గురుభ్యో నమః అనుకోవడం జరుగుతూ ఉంది. అలా ఏ మహిమో ఆ మంత్రం మహిమ వల్ల, ఆ నామం మహిమ వల్ల నాకు గురువుగారితోటి ఎక్కువ అనుబంధం ఏర్పడిందనమాట. అంటే నేను భౌతికంగా ఎప్పుడూ గురువుగారు శరీరంతో ఉన్నప్పుడు కలవడం జరగలేదు. కానీ గురువుగారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత గురువుగారి గురించి ఎక్కువ తెలుసుకోవడం మొదలైంది. అదొక్కటి చాలా వెల్తీగా అనిపిస్తూ ఉంటుంది. అరే! ఇది జీవితంలోని గురువుగారిని ఎప్పుడు నేను కలుసుకోలేదే శరీరంతో ఉన్నప్పుడు అని. కానీ అది ఎందుకు అలా అయిందన్నది నేను కూడా చెప్పలేను. అదొక్కటి జీవితంలో ఒక చిన్న బాధ ఉంటూ ఉంటుంది. కానీ అందులో ఏం ఇంటెన్షన్ ఉందో గురువుగారి అంతరార్థం ఏదో ఉందో. ఎందుకు అంటే బహుశా నేను ఒక 10, 17 సంవత్సరాల క్రితం శరీరంతో గురువుగారు ఉన్నప్పుడు కలిసి ఉంటే నేను నా మెటీరియల్ నీడ్స్ కోసము, లేకపోతే మిగతా ఈ భౌతిక వాటి కోసం అడిగేదాన్నేమో. నాకిది కావాలి, అది కావాలి అని చెప్పి. కానీ ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఈ జర్నీలో ఏదైతే ఉందో, నాకు గురువుగారి ప్రవచనాల నుంచి నేర్చుకున్నదేంటంటే, ముందు గురువుని ఆశ్రయించి ఒక అన్‌కండిషనల్ లవ్ అదే మనకి అవ్యాజ కరుణ అంటారు గదా! గురువుగారు నిజంగా అవ్యాజ కరుణామూర్తి. అమ్మవారే. అతని పాదాలు మనం గాని పట్టుకుంటే, గురువుగారికి పూర్తి శరణాగతి వహిస్తే, మన స్పిరిచ్యువల్ అండ్ మెటీరియలిస్టిక్ నీడ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా గురువుగారే చూసుకుంటారు. అదే మనకి పెద్దవాళ్ళు అంటారు కదా! ఇహపరాలని. ఆ ఇహపరాల బాధ్యత పూర్తిగా గురువుగారిదే. అప్పుడు మనకి ఏం చేస్తున్నాము అన్నది ఒక కాన్షియస్‌నెస్‌తో చేస్తాం మనం ఏ పని చేసినా కూడా. అంటే మనకు తెలియకుండానే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గురువుగారి ప్రవచనాల్లో మనం వింటూ ఉంటాం. మీరు చేసే ప్రతి పని భగవంతుడు అనుకుని చేయండి. మనసా వాచా కర్మణ మనసు పెట్టి చేయండి అని చెప్తూ ఉంటారు. అలాగే మనం కూడా అది ఫాలో అవుతూ చేస్తూ ఉంటే, మనకి వ్యతిరేకంగా సమాజంలోని గాని, ఎక్కడైనా గాని మనకి పాజిటివ్‌తో పాటు నెగెటివ్ కూడా ఉంటూ ఉంటుంది. మనకి వ్యతిరేకమైన శక్తులు ఏవైతే ఉన్నాయో, అవి మన నుంచి మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా దూరం జరిగిపోతాయి. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరమే లేదు. అదే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు లైఫ్‌లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. అంటే అంతకుముందు గురువుగారు కాపాడలేదా? గురువుగారు పరిచయం అయిన తర్వాత, గురువుగారి గురించి తెలుసుకున్న తర్వాత జరిగాయా అన్నది నేను చెప్పను. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏం జరిగిందో గురువుగారు పరిచయం అయినా అవ్వకపోయినా, మనల్ని ఎవరైతే ఒక గొడుగులాగా, ఒక కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారో అదృశ్య శక్తే గురువుగారు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం వస్తుందంటారు కదా! ఆ టైం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు గురువుగారు తన అనుగ్రహంతో తన దగ్గరికి రప్పించుకుంటారు. సేమ్ నాకు అలాగే జరిగింది అనుకుంటున్నాను. ఎంతసేపు మనం మెటీరియల్ నీడ్స్ కోసమే కాకుండా నాకిది కావాలి, అది కావాలి అని ఒక వా వాటి గురించి మనం వెంపర్లాడకుండా మనస్ఫూర్తిగా పట్టుకుంటే గురువుగారి కాళ్ళు పట్టుకుంటే మనకి మనం అడగకుండానే మన మెటీరియల్ నీడ్స్ అంటే మనకి ఏది కావాలో అవి మనకి తీరుస్తారనమాట. అంటే మనం కోరుకున్నది ఏది అంటే ఒకసారి మనకి మంచి జరగొచ్చు, జరగకపోవచ్చు దానివల్ల. మనం ఒకటి కోరుకున్నాము. అది మనకి మంచిది కాకపోతే అందుకని గురువుగారిని పట్టుకుంటే మనకి ఎప్పుడు ఏది అవసరమో అది మనం అడగకుండానే తీరుస్తారు. అది నా పర్సనల్ లైఫ్‌లో చాలా అనుభవాలు జరిగాయి. చెప్తూ ఉంటే చెప్పలేను చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఇందాకలే చెప్పాను గదా! మీకు నేను త్రూ గ్రూప్ 2 సర్వీసెస్ ఆహ్, ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్ అయ్యాను. ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే అందరికీ తెలిసిందే ఎన్ని రకాల ప్రెషర్స్ ఉంటాయో. కానీ కేవలం గురువు అనుగ్రహం వల్ల మాత్రమే నేను వర్క్ చేయగలుగుతున్నాను. ఐ యామ్ ఏబుల్ టు డూ మై వర్క్ విత్ మోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఉదాహరణకి చెప్పాలంటే నాకు 2023 జూన్, జూలై ఆ టైంలో వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సింది. ఇప్పుడు నేను వైజాగ్ దగ్గర అనకాపల్లిలో వర్క్ చేస్తున్నాను. ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సిందని ఆ ట్రాన్స్‌ఫర్ మిస్ అయింది నాకు. ఎందుకు మిస్ అయింది అని నేను కొంచెం బాధపడ్డాను చాలా వరకు. అరే! నాకు ఎందుకు రాలేదు అందరికి వచ్చింది కదా! అని చెప్పి. కానీ వెంటనే తేరుకొని సరే ఇందులో ఏదో ఒక మర్మం ఉంది. గురువుగారికి ఏదైనా చెప్తారు గదా! అంతా పరమాత్మ అనుగ్రహం ఎలాగుంటే అలాగే నడుస్తుంది అని దాని గురించి వెంటనే బాధపడలేదు.
వెంటనే తేరుకొని నా వర్క్ నేను చేసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ నాకు సెక్షన్ గూడా మార్చారు. పెన్షన్ సెక్షన్స్ వేశారు. అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూడడము, వాళ్ళ పెన్షన్ పేమెంట్ ప్రాసెస్ చేయడం ఇవన్నీ అన్నమాట. ఇంకా ఆ సెక్షన్ చాలా కాంప్లికేటెడ్. అందరూ అన్నారు, "నీకు ట్రాన్స్‌ఫర్ ఇవ్వకపోగా నిన్ను మళ్ళీ కాంప్లికేటెడ్ సెక్షన్‌లో వేసేశారు. వెళ్లి అడగొచ్చు కదా!" ఏంటని. కానీ నేనేమి అడగలేదు. ఎందుకంటే లైఫ్‌లో మనకొచ్చిన ప్రతి ఒక్కటి ఒక అవకాశంగానే తీసుకున్నాను దాన్ని. మనం ఏ పనైనా సరే మనం మనస, వాచ, కర్మణ చేయాలి. ధర్మం, భక్తి మార్గంలో చేయాలి అని గురువుగారు చెప్తూ ఉంటారు గదా! అలాగే చేయాలని తీసుకున్నాను. ఆ సీట్ తీసుకున్న దగ్గర నుంచి అంతకు ముందు ఎంత అంకిత భావంతో చేశానో వర్క్, ఇప్పుడు అంతకన్నా రెట్టించిన ఉత్సాహంతోటి మనం రెట్టించిన ఉత్సాహంతోటి వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళేసరికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. హమ్మయ్య! ఇవాళ నేను ఈ వర్క్ చేశాను. ఇంతమందికి పెన్షన్ పేమెంట్ అయింది. ప్రాసెస్ జరిగింది అనే ఒక ఆత్మసంతృప్తితో రోజు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మనం ఒక వర్క్ చేస్తున్నామంటే మనం ఒక్కళ్ళమే కాదు కదా! మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అంటే మన కిందనున్న వాళ్ళు, మన పైనున్న ఆఫీసర్స్ అందరూ కోఆపరేట్ చేస్తేనే కదా! అది గురువు అనుగ్రహం వల్లే అక్కడున్న టీమ్ కూడా చాలా మంచి వాళ్ళే దొరికారు. కేవలం నేను ఒక్కదానితో చేసేస్తే అయిపోదు కదా! మిగతా వాళ్ళ సహకారం కూడా ఉండాలి. వాళ్ళు కూడా అంతే ఆ విధంగా నాకు కోఆపరేట్ చేస్తూ వర్క్‌లో ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇదంతా కేవలం గురువు అనుగ్రహమే. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళొచ్చి థాంక్స్ చెప్పడం, వాళ్ళని వాళ్ళ ఇంట్లో మనిషిలా చూసుకోవడం, ఆశీర్వదించి వెళ్ళడం, ఇదంతా గూడా ఒక వెలకట్టలేని ఇదనమాట అది. ఆ అభిమానానికి, ఆ సాటిస్ఫాక్షన్‌కి వెలకట్టలేం. ఇదంతా గూడా మనం అంటే మనం ఎప్పుడైతే మనం గురువుని పూర్తిగా శరణాగతి నమ్ముకున్నామో, గురువుగారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే, మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మనకు అనుకూలంగా మలుస్తారు. దానికోసం మనం ఏమి కింద మీద పడిపోయి బాధపడిపోక్కర్లేదు. ఏదో ఒక దాన్ని వచ్చిన ప్రతి ఒక్కదాన్ని ఒక అవకాశంగా తీసుకొని మనం చేస్తూ ఉండాలి. మనిషి జీవితంలో ఒక పగలు, రాత్రి ఉన్నట్టే కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. బాధ, సుఖం 2 ఉంటాయి. ఒక లైఫ్ సైకిల్ కదా! ఆ సైకిల్‌లో మనం కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, అలాగే ఆనందం వచ్చినప్పుడు బాగా పొంగిపోకుండా, ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఎలా ఉండాలి అన్నది మనకు తెలియకుండానే వస్తుంది. అది నా జీవితంలో జరిగిన ఒక విషయం అన్నమాట. అప్పటినుంచి కూడా నేను దేనికి బాధపడడం మానేశాను. ఓకే. ఏదైనా మన మంచికే అవుతుంది. గురువుగారి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పి ఫాలో అవుతున్నాను. అలాగే ఇంకొకటేంటంటే నాకు అలా కంటిన్యూస్‌గా చేయడం వల్ల శాంతి కుమార్ గారితోటి పరిచయం వాట్సాప్‌లో వచ్చింది గ్రూప్‌లో. భీమిలి భీమిలి దగ్గర సుబ్బలక్ష్మి గారు పరిచయం అయ్యారు. ఆవిడ నంబర్ ఇచ్చారనమాట శాంతి అంకుల్‌కి. అలా గ్రూప్‌లో యాడ్ అవ్వడము, అందులోని రోజు గురువుగారి కొటేషన్స్ చదవడము అలా అలవాటయింది. ఒకసారి భీమిలి వచ్చారు. వచ్చినప్పుడు నాకు అనుకోకుండా గురువుగారు పాదుకలు ఇచ్చారనమాట. చెప్తే నమ్మరు. ఆ రోజు నా పుట్టినరోజు. నాకు పుట్టినరోజు నాడు గురువుగారు వాడిన వస్తువులు, అలాగే గురువుగారు పాదుకులు ఇచ్చి పూజ చేసుకోమన్నారు రోజు. అంటే నాకు ఎంత అవకాశం, అదృష్టం గురువుగారు ఇచ్చారంటే, రోజు మనకి దేవుడికి నిత్య పూజ ఎలా చేసుకుంటామో, గురువుగారు పాదుకులకి రోజు పూజ చేసుకునే అవకాశం వచ్చింది. ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకెవరికి ఉండదు అనిపించింది నాకు. ఇంకా చాలా అనుభవాలున్నాయి. కానీ అవన్నీ మనం బయటికి కొన్ని కొన్ని చెప్పలేము. ఎందుకంటే కొన్ని మనం బయటకి చెప్పలేని కష్టాలుంటాయి. కొన్ని అందరికీ పంచుకోలేనివి. కేవలం గురువుతో మాత్రమే మనం చెప్పుకోగలం. అటువంటి వాటి నుంచి కూడా మనకి సులభంగా బయటపడేస్తారు ఎవరంటే కేవలం గురువుగారు తన అనుగ్రహంతో మాత్రమే. "నువ్వు నీ కర్తవ్యం నువ్వు చెయ్యు. మనస, వాచ, కర్మణ ధర్మబద్ధంగా చెయ్యు. భక్తితో చెయ్యు." భక్తి అంటే ఊరికనే భయపడిపోవడం కాదు. ప్రేమగా చేయాలి ఏ పనైనా సరే అని చెప్తూ ఉంటారు. అది మనకి ఎందుకంటే అందరికీ మంత్రదీక్ష తీసుకోవడం కుదరదు. సపోజ్ మాలాంటి వాళ్ళు ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు బిజీ వర్క్‌లో ఉండే వాళ్ళకి అంత నియమనిష్టలతోటి మంత్రం చేసే అవకాశం ఉండదు. అటువంటి వాళ్ళందరికీ కేవలం గురువుగారి నామం తలుచుకొని ఓం నమః శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమః శివాయ అనుకుని మనం ఏ పని మొదలెట్టినా చాలు
ఎన్నో కష్టాల నుంచి సులభంగా, తేలిగ్గా ఒడ్డున పడేస్తారు. అది తారక మంత్రం అని అనుకోవచ్చు. అలా నా లైఫ్‌లో చాలా జరిగాయి. ఒకటేంటి చెప్తూ ఉంటే ఇంకా ఒక లిస్ట్ పెద్దదే అయిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గురువుగారు పరిచయం అయిన తర్వాత, పరిచయం అవ్వకముందు ఎప్పుడూ మనకి పరిచయమే. గురువుగారికి మనకు తెలుసు. కానీ మనం కనెక్ట్ అవ్వలేకపోయాం. కనెక్ట్ అవ్వకముందు మనం ట్యూన్ అవ్వడం అంటారు కదా! ట్యూన్ అయిన తర్వాత లైఫ్ అన్నది ఒక డివైడ్ చేసుకుంటే చాలా మార్పు కనిపించింది నా లైఫ్‌లో నాకే. లాస్ట్ ఇయర్ 2024 మార్చ్‌లో మా వారు బైక్ మీద వెళ్తూ ఉంటే అంటే తను ఫీల్డ్ జాబ్ అనమాట. రిమోట్ ప్లేసెస్‌లో వెళ్ళాల్సొస్తుంది ఆఫీస్ పర్పస్ మీద. అలా తను బైక్ మీద వెళ్తూ ఉంటే అనుకోకుండా స్కిడ్ అయింది. పల్లెటూరు అవడం వల్ల రోడ్లు సరిగ్గా లేక. ఆ బైక్ మీద నుంచి పడిపోయారు తను. పడిపోయిన తర్వాత కొంచెం లేవలేకపోయారు వెంటనే. అప్పుడు ఎలా వచ్చారో తెలీదు. అసలు మనుషులెవరు లేని ఏరియాలోని జనాలెవరొచ్చారో తెలీదు. వచ్చి నలుగురు తీసుకొచ్చి తనని ఇంట్లో కూర్చోబెట్టి వెళ్ళారు. అలాగే డాక్టర్ దగ్గరికి కూడా ఎలా వెళ్లారో తనకే తెలీదనమాట. అంత సివియర్ పెయిన్స్ నేను అప్పుడు అవైలబుల్‌లో లేను తన దగ్గర. సివియర్ పెయిన్స్‌తో వెళ్తే డాక్టర్ చూసి, "ఏమో అండి ఏదైనా ఫ్రాక్చర్ అయిందేమో" అని డౌట్ పడి అన్నారట. చూసే చెప్పేస్తారు గదా! వాళ్ళు ఒక్కొక్కసారి. అంటే గురువుగారినే తలుచుకున్నారు. ఏమవుతుంది? ఏంటి ఈ సిట్యుయేషన్‌లోని అని చెప్పి. ఎక్స్‌రే తీసిన తర్వాత మిరాక్యులస్‌గా ఫ్రాక్చర్ లేదు, ఏం లేదు. ఫస్ట్ ఎక్స్‌రేలో ఫ్రాక్చర్ ఉందేమో అన్నారు. సెకండ్ ఎక్స్‌రే తీసేటప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక 5 మినిట్స్ గ్యాప్‌లో చూస్తే అసలు ఫ్రాక్చర్ లేదు. నార్మల్‌గానే బెణికింది అని చెప్పి కొంచెం అతనే సెట్ చేసేసి ఫిజియోథెరపీలా చేసి సెట్ చేసి ఇంటికి పంపించేసారు. కొన్ని యాంటీబయోటిక్స్ రాసి అన్నమాట. అదంతా గురువుగారి మిరాకిల్ కాక ఇంకేంటి పొద్దున్న దెబ్బ తగిలితే ఆయన డాక్టర్ దగ్గరికి చూపించుకొని ఆఫ్టర్‌నూన్ ఆఫీస్‌కి అటెండ్ అయిపోయారు తను. ఇదంతా ఇలాంటివి చాలా ఉన్నాయసలు. చెప్తూ ఉంటే మనం ప్రతిరోజు మనకి ఒక అద్భుతమే. ఒక ఉంటుంది గదా! గురువుగారు పరిచయం అయిన తర్వాత మనకి జరిగే విషయాలని మన డే టు డే లైఫ్‌లోని ఏం జరుగుతాయో ప్రతి ఒక్కటి ఒక అద్భుతమే. కానీ దాన్ని మనం గుర్తించలేకపోతాం. అది అద్భుతం అని గుర్తించలేం. అదే మనం రియలైజ్ అయితే ఇంకా మరి మనం గ్రాటిట్యూడ్ ఎలా చెప్పుకోవాలో గూడా మనకి తెలీదు. అలా ఉంటుంది సిట్యుయేషన్. అంటే మనని సర్వకాల సర్వావస్థల్లో మనం తలుచుకున్నా, తలుచుకోకపోయినా ఒకసారి మనం గురువుగారిని పాదాలు పట్టుకుంటే గురువుగారు మన చెయ్యెప్పుడు వదలరు. షణ్ముగ శర్మ గురువుగారు చెప్తూ ఉంటారనమాట. మనకి గురువు రకరకాల సందర్భాల్లో రకరకాలుగా అనుగ్రహిస్తారు అని చెప్పి. ఒక్కొక్కసారి కొన్నింటికి మనకి సమాధానం ఆటోమేటిక్‌గా తెలుస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో దక్షిణామూర్తి తత్వం. ఒకసారి మన కర్తవ్యం ఏంటి? ఎలా చేయాలి? అని దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అది ఒక మనిషి రూపంలో గావచ్చు, ఎలాగైనా. అటువంటి టైంలో జగద్గురువు కృష్ణుడిగా అనమాట. సో, ఇటువంటి క్వాలిటీస్ అన్నీ గూడా పూర్తిగా నాకు గురువుగారిలోనే కనిపించాయి. అదే సాంబయ్య షణ్ముగ గురువుగారు అంటారు. నన్నెవరు గురువు అని అనొద్దు. ఎందుకంటే నేను మీ అందరిని గురుమండలంతోటి లింక్ చేస్తాను. మీ దారిలో అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు అని. అది అక్షర సత్యం అనమాట. అలా నాకు షణ్ముగ శర్మ గురువుగారు పరిచయం చేసిందే మన సద్గురు శివానందమూర్తి గురువుగారు. ఆ గురుతత్వాన్ని నాకు పరిచయం చేసింది ఆయనే పూర్తిగా చెప్పాలంటే. తర్వాత శాంతి అంకుల్ ఛానల్ ద్వారా చాలా మంది పరిచయమయ్యారు. అంటే వాళ్ళు అనుభవాలు అవి తెలుసుకోవడం ఇవి జరిగింది. ఇవన్నీ కూడా ఆహ్, జరిగాయి. ఆటోమేటిక్‌గా అలా జరిగిపోతుంది లైఫ్‌లో. గురువుగారు చెప్పిన ప్రవచనాల్లో గానీ, ముఖ్యమైన విషయాల్లో గానీ నన్ను బాగా ఆకర్షించింది ఏంటి అంటే దేశభక్తి. అంటే ఒక మనిషిగా ఈ నేల మీద ఈ సనాతన ధర్మంలో పుట్టినందుకు మన కర్తవ్యం ఏంటి? మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అని పదే పదే చెప్తూ ఉంటారు వాళ్ళ ప్రవచనాల్లోని. నాకు అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరగాలనుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే గురువుగారు భారతదేశం నడుస్తున్నట్టు ఒక యానిమేటెడ్ ఫోటో ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. అంటే మన ప్రతి ఒక్కళ్ళు ఈ దేశంలో పుట్టినందుకు మన వంతు బాధ్యతగా మన అసలు చరిత్ర ఏంటి అన్నది, మన ధర్మం ఏంటి, మనది తెలుసుకోవాలి. అంటే మనకి చరిత్ర అంటే ఇప్పుడు లేటెస్ట్‌గా రాసిన చరిత్ర పుస్తకాలు అవి కాకుండాను, అసలు మన పురాణాలే మన చరిత్ర, మన ఇతిహాసాలే మన చరిత్ర అని గురువుగారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది.
అలాగే అదే విషయాన్ని షణ్ముఖ గురువుగారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మన చరిత్రను వక్రీకరించారు. దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అది ప్రతి ఒక్కళ్ళ యువకుల బాధ్యత అని చెప్పి అన్నమాట. అదే విషయం నాకు మళ్ళీ గురువుగారు లైబ్రరీలో కూడా చాలా పుస్తకాల కలెక్షన్ చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం చాలా ఇంట్రెస్ట్. అంటే మన తెలుగు సాహిత్యం తెలుసుకోవడము, అలాగే మన సంస్కృతి విషయాలు తెలుసుకోవడం అది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వీలు దొరికినప్పుడల్లా చదువుతూ ఉండేదాన్ని. అలాగే రామకృష్ణ మిషన్‌కి వెళ్ళి వాటిలో చాలా పార్టిసిపేట్ చేయడం ప్రోగ్రామ్స్‌లో. ప్రైజులు తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళు చాలా పుస్తకాలు ఇచ్చేవారు. రామకృష్ణ మిషన్ వాళ్ళనమాట. అంటే మన ఇండియన్ హెరిటేజ్ గురించి, కల్చర్ గురించి, అలాగే వివేకానంద ఉంటాయి గదా! సూక్తులు వాటి గురించి. అలా తెలియకుండా రామకృష్ణ మిషన్ ప్రభావం కూడా నా మీద పడింది చిన్నప్పటి నుంచి. అవే సేము వివేకానందుడు ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటారు నాకు గురువు గారిలోననమాట. వివేకానంద సూక్తులు ఏమున్నాయో గురువుగారు కూడా వారి వారి ప్రవచనాల్లో అవి చెప్తూ ఉంటారు. మన ధర్మం అంటే ఏంటి? మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి? అసలైన దేశభక్తి అంటే ఏంటి అని. భక్తి అంటే ఊరికే పూజలు చేస్తూ 24 గంటలు కూర్చోవడం కాదు. భక్తి అంటే మన ధర్మాన్ని రక్షించుకోవడము, మన దేశాన్ని రక్షించుకోవడము, మన చరిత్ర, మన మూలాలు మనం తెలుసుకోవడం అని చెప్తూ ఉంటారు గురువుగారు. అది ఒకటి నాకు బాగా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోటే నేను ఎంసీఏ చదివినా గూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. కానీ అవన్నీ వదిలేసి మన హిస్టరీ మీద ఇంట్రెస్ట్ తోటి నేను గవర్నమెంట్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. చదివి తెలుసుకున్నదేంటంటే అదే అసలైన చరిత్రని అందరూ ఎలా భ్రమపడ్డారో నేను అలాగే భ్రమపడ్డాను. అంటే ఈ రీసెంట్‌గా వచ్చిన వాటి వల్ల మన చరిత్ర మొత్తం మ్యానిపులేట్ చేయబడింది. చరిత్ర చదవడం వల్ల అది ఒరిజినల్ చరిత్ర అనుకుని భ్రమపడ్డాను నేను గూడా. ఎప్పుడైతే అసలు చరిత్ర తెలుసుకున్నానో గురువుగారి ప్రవచనాల్లోని, అలాగే గురువుగారి ముఖ్యమైన శిష్యుల్లో ఎంబీఆర్ శాస్త్రి గారు, వారి ఇంటర్వ్యూలు కూడా చాలా వరకు చూసాను నేను. మన చరిత్ర అంటే ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఇంకొక అదృష్టం ఏంటి అంటే 2024 ఫిబ్రవరిలో ఒక సింపోజియం కండక్ట్ చేశారు. మన హిస్టరీ గురించనమాట. అక్కడ చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఆ మీటింగ్ 2 డేస్ కండక్ట్ చేశారు. అందులో ఒకరోజు సండే హాలిడే అవ్వడం వల్ల నాకు అటెండ్ అయ్యే అవకాశం గురువుగారే ఇచ్చారనమాట. అక్కడ నాకు ఎప్పటినుంచో కలుసుకోవాలనుకున్న ఒక వ్యక్తి కనిపించారు. ఆయన ఫారినర్ అయినా కూడా మన ఇండియా గురించి తెలుసుకొని, మన సనాతన ధర్మం గురువుగారి ద్వారా తెలుసుకొని, డేవిడ్ ఫ్రాలే అనే పేరుని వామదేవ శాస్త్రిగా మన గురువుగారే మార్చారు అని కూడా తెలుసుకొని ఎంతో ఆనందించాను. అతన్ని కూడా కలుసుకోవడం జరిగింది. ఇంకా చాలు ఇన్ని అవకాశాలొచ్చాయి గదా! ఇంకా ఏమి చెప్పలేము మనం. అంటే ఒక వరం మనకెలా ఇస్తారంటే గురువుగారితో పరిచయం ఉంటే, మనలో హిడెన్ ఇంట్రెస్ట్‌లుంటాయి. అంతవరకు మనము ఈ రొటీన్ లైఫ్‌లో పడిపోవడం వల్ల మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్‌లు ఏవైతే ఉంటాయో, అవన్నీ మరుగున పడిపోతాయన్నమాట. వాటన్నిటిని బయటకి తీసి మనకొక అవకాశం ఇస్తారు. అంటే మన అసలు చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. అది సింపోజియంకి అటెండ్ అవ్వడం వల్ల అక్కడ చాలా మంది ప్రముఖులొచ్చారు. వాళ్ళందరివి స్పీచెస్ విన్నాననమాట. విని ఎంతో ఇన్‌స్పైర్ అవ్వడం జరిగింది. అలాగే తొందరలోనే గురువుగారి ముఖ్య మిషన్ ఏంటి, ఉద్దేశ్యం ఏంటంటే మన సనాతన ధర్మం రూట్స్ బడాలి. అలాగే మన అసలు చరిత్ర వచ్చే నెక్స్ట్ జనరేషన్ తెలుసుకోవాలి. అంటే మన చరిత్ర అంటే మన పురాణాలు, ఇతిహాసాలే మన అసలు చరిత్ర. ఇంతవరకు ఏదైతే మ్యానిప్యులేషన్ చేసి వక్రీకరించి చెప్పారో అది అసలు చరిత్ర కాదు అని చెప్పి వక్కాణించారు. అదే ఫ్యూచర్‌లో కూడా జరుగుతుంది. అంటే ఇంకా కమింగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మ్యానిప్యులేటెడ్ హిస్టరీని వదిలేసి అసలు చరిత్ర తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఒక్క రోజులో జరిగేవి కాదు. అవి కొంచెం టైం పడుతుంది. ఉదాహరణకి అయోధ్య రామ మందిరం రావాలి అని గురువుగారు ఎంతో కోరుకున్నారు. అలాగే మనకి అయోధ్య రామ మందిరం వచ్చింది గదా! అలాగే వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మనం సాధించుకుంటూ వెళ్తాము. మన ధర్మాన్ని, మన పూర్వ వైభవాన్ని మనం తిరిగి పొందుతాము. అలాగే ఇంకొకటేంటంటే భీమిలిలోని రేవతి నక్షత్ర హోమం జరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది ప్రతి నెల. దానికి ప్రతిసారి వెళ్ళే అవకాశం లేకపోయినా
చాలా తక్కువ సార్లే వెళ్ళాను. అప్పుడప్పుడే వెళ్ళాను. కానీ వెళ్ళినప్పుడల్లా చాలా క్వాలిటీ టైమ్ గడుపుతాను అక్కడికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే అక్కడ రాఘవేంద్రన్ అంకుల్ స్పీచ్ ఇస్తూ ఉంటారు. అక్కడ ఎన్నో విషయాలు చెప్తారు. మరుగున పడిన మన చరిత్రేంటి, గురువుగారి మిషన్ ఏంటి, ఇవన్నీ కూడా గురువుగారి పుస్తకాలు చదవడంతో పాటు అలాగే రాఘవేంద్రన్ అంకుల్ స్పీచెస్ వినడం కూడా జరిగింది. ఎంతో క్వాలిటీ టైమ్ గడిపినట్టు ఉంటుంది అక్కడికి వెళ్తే. అండ్ తిరిగి వస్తున్నప్పుడు కడుపు నిండా ఒక రుచికరమైన భోజనం చేసి వస్తాము. మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా గూడా కొంచెము అలసినప్పుడు కొంచెం ఏమైనా బాలేనప్పుడు, మనసు బాలేనప్పుడు భీమిలి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ గురువుగారి ధ్యాన మందిరంలో కూర్చుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం గూడా దొరుకుతుంది. మనం ఏమీ ప్రయత్నించక్కర్లేదు. గురువుగారి దగ్గరికెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దక్షిణామూర్తి తత్వం గాబట్టి, కొన్ని ఎప్పుడైతే మనసు చికాకుగా, కలతగా ఉందో, ఆ గురువు సన్నిధిలోకెళ్ళి కూర్చుంటే చాలు. ఆ కలతలు, చికాకులు, మబ్బుతెరలు విడిపోయినట్టు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. ఇలాగా జరిగాయి. నాకు చాలా జరిగింది. ఇది నా స్వానుభవం. చివరిగా శాంతి అంకుల్‌కి సారీ చెప్తున్నాను. ఎందుకంటే పాపం ఎప్పటినుంచో అడుగుతున్నారు అంకుల్ లాస్ట్ 1 ఇయర్ నుంచి గూడా. మీ అనుభవాలు చెప్పండి, రికార్డ్ చేస్తారు. ఎందుకంటే మనకి జరిగిన అనుభవాలు మనతోటే ఉండిపోకూడదు. అవి 10 మందికి తెలియాలి. సో, దానివల్ల కొంతమందికైనా ఇన్‌స్పైర్ అవుతారు గదా! ఇప్పుడు సపోజ్ చాలా మంది అనుభవాలు వినిన తర్వాత అసలు గురువుగారి తత్వం ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కటి. అందరివి ఒకేలాగా ఉండవు. ఎవరి వారి లక్షణాలను బట్టి వాళ్ళ వాళ్ళ అనుభవాలుంటాయి. సో, అందరివి వినడం వల్ల మనకి గురుతత్వం ఇంకా బాగా అర్థమవుతుందనమాట. చాలా లేట్ చేసినందుకు సారీ అంకుల్. ఎందుకంటే నాకు ఏం చెప్పాలో గూడా తెలియలేదసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా మొదలుపెట్టాలి? ఎలా చేయాలి? అన్నది నాకొక క్లారిటీ లేదు. కానీ ఇవాళ ఏంటంటే గురువుగారికి దండం పెట్టుకుని నను బ్రోవుము శివానంద నను బ్రోవుము శివానంద తాపశమన పాపహరణ స్థితమానవ సంరక్షక శివానంద సదానంద నను బ్రోవుము శివానంద తాపశమన పాపహరణ స్థితమానవ సంరక్షక శివానంద సదానంద నను బ్రోవుము శివానంద బ్రోవుము భజింతును భక్తితోడ ఎల్లప్పుడు నిను మరువక భజింతును భక్తితోడ ఎల్లప్పుడు నిను మరువక జన్మ జన్మలకు నీవే దైవమై జన్మ జన్మలకు నీవే దైవమై సత్పదమున నడిపింపుము నను బ్రోవుము శివానంద తాపశమన పాపహరణ స్థితమానవ సంరక్షక శివానంద సదానంద నను బ్రోవుము శివానంద బ్రోవుము ఏ జన్మల పుణ్యంబులో ఏ యోగ బలమో గాని ఏ జన్మల పుణ్యంబులో ఏ యోగ బలమో గాని కనుగొంటిని నేను నేను కనుగొంటిని నేను నేను నా సద్గురు శివానందో నను బ్రోవుము శివానంద తాపశమన పాపహరణ స్థితమానవ సంరక్షక శివానంద సదానంద
నను బ్రోవుము